నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడి మాత్రం మొదలైంది. ఒకవైపు జీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేతతో పాటు ఇంకోవైపు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న చందంగా మారిపోయింది. ఇరువురి మధ్య పచ్చి బజ్జి వేస్తే బగ్గుమనేలా తయారైందని చెప్పొచ్చు అక్కడ పరిస్థితి. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వార్ కాస్త ఎట్టకేలకు ముదిరి చినిగి గాలి వానలా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జీసీసీ అభ్యర్థుల ఎంపికను చేపట్టింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు సంబంధించి తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో అల్పెరుగని పోరాటం చేసి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఉద్యమకారుడు పున్నా కైలాస్ నేత ఎటకెలకైతే నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా జీసీసీ అధ్యక్షులుగా తాజాగా ఎంపికయ్యారు. ఆ జీసీసీ ఎంపిక కాబడిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆ వ్యవహారాన్ని జీర్ణించుకోలేక ఎట్టకేలకు రాష్ట్ర సీఎంకే ఒక లేఖ రాయడం జరిగింది. రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూనే ఆ లేఖలో మాత్రం విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. గతంలో పున్నా కైలాస్ నేత తనను తిట్టారు, దుర్భాషలాడారు, కించపరిచే వ్యాఖ్యలు చేశారు. తన ఫ్యామిలీ మెంబర్స్ను కలుపుకొని మరీ కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరోవైపు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తమపై తమ కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తూ తమను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తులకు, అలాంటి పున్నా కైలాస్ నేతకు ఎలా జీసీసీ పదవి మీరు కట్టబెడతారనేటటువంటి విభిన్న వాదనలను తెరమీకి తీసుకొస్తూ ఆయన ఆ లేఖలో పొందుపరిచారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ లేఖ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పెను ప్రకంపనలైతే సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పున్నా కైలాస్ నేత జీసీసీ అధ్యక్షులుగా కాబట్టే నేపథ్యంలో జీర్ణించుకున్నటువంటి రాష్ట్ర మంత్రి ఎట్టకేలకైతే అలక పాన్పు వహించడంతో పాటు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ లేఖ రాసేటటువంటి ఆ పరిణామ క్రమంలో బీసీల వర్గం నుంచి బీసీ వర్గీయులంతా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ రాష్ట్ర మంత్రి, బీసీ నేత, మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో అల్పెలుగని పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కైలాస్ నేత అనేటటువంటి ఒక బీసీ బిడ్డ జీసీసీ పదవి చేపడితే జీర్ణించుకోలేక రాష్ట్ర మంత్రి ఇలాంటి ఆకృతాలకు పూనుకుంటున్నారంటూ ప్రధానంగా బీసీ వర్గీయులు అయితే ప్రధానంగా ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదే అంశం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకంత హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. బీసీ బిడ్డ ఒక పదవి చేపట్టితే అగ్రవర్ణాలు పెత్తందారి వ్యవస్థతో, అధికార మదంతో, డబ్బు మదంతో ఎటకేలకు జీర్ణించుకోలేక అణగారిన బిడ్డలను తొక్కే విధంగా రాష్ట్రంలో ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా మరీ ముఖ్యంగా బీసీ వర్గీయులు అయితే ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ ఆక్రోశం వెళ్లగక ప్రయత్నం చేస్తున్నారు. నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు నపుంసకుడువా, మొగోడివా కేసుకొని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లుచ్చానా కొడక, వచ్చానా కొడక అని నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక అమ్మ అప్ప గుట్టావురా అని నిన్ను అడిగితే నీకేమైతుందా? నీ రక్తం మసదా. మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినవురా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్కి పడతాంరా. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది. నీలాంటి లుచ్చాలు, నీలాంటి తాగుబోతులు, నీలాంటి మొగ వ్యభిచారులు మా వర్గాల చేతికి వస్తున్న కొడక నిన్ను కీసి కత్తంతో కోసి సంపుతామని తెలుస్తున్నా. నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రమని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఒక లుచ్చగానివి నువ్వు, తాగుబోతులు, దొంగలు, కొచ్చగానివి నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో నువ్వు 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒక్కసారి ఎంపీ అయినావు. ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాను అంటున్నావు. మాకు టికెట్లు ఇస్తున్నా, మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా? మళ్ళా నువ్వే అవుతున్నావు, నీ మంది మాగలే అవుతున్నావు. కానీ మా వర్గాన్ని చంపుతా అంట. ఎన్ని రోజులు చంపుతావు, ఎక్కడ చంపుతావు నా కొడక? రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా, రేపు నల్గొండ నీ ఆఫీస్ మీదకి వస్తున్నా. దమ్ముంటే ఆపురా నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్ను, నీ కుటుంబం, నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు. బ్రాండ్ సీసాలు అమ్ముకునే కోమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ వర్గాలను అధికారం తీసుకొచ్చింది మా కార్యకర్తలు. మా వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గౌడలు, యాదవులు, మున్నూరు కాపు, మైనార్టీ సోదరులు, పద్మశాలులు, మాల, మాదిగ, మంగళి, రజక కమ్యూనిటీ కులాలు. ఈ కులాలను నువ్వు
సంపుతుంటావు. నీకు ధైర్యం ఉందారా? నువ్వు మొగడువారా? రేపు 12 గంటలకు నువ్వు ఎక్కడుంటో అని సవాలిస్తున్నా. చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా. సంపూర్ణ నా కొడుక కోమటిరెడ్డి వెంకరెడ్డి నిన్ను బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవమే కాదు, ఇది తెలంగాణ ఉద్యమకారులది, బలహీన వర్గాలది, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా? ఏం తప్పు చేసిండు? పార్టీలో చర్చలుంటాయి, పార్టీలో అవకాశాలు రా కోసం మేము పోరాడతాం, నీ మీద కూడా పోరాడతాం. కానీ భారతీయ జనతా పార్టీతోని తెర వెనుక ఒప్పందాలు చేసుకోం, బీజేపీని గెలిపియమని చెప్పాం. నువ్వు ఎవరికి సాయం చేసినావు? ఏ వర్గాలకు సాయం చేసినావు? కేవలం మంది మాదతులకు, నీ తాగుబోతులకు, నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాళ్లకు మాత్రమే నువ్వు చేసినావు తప్ప మరొకటి కాదు. నువ్వు 24 గంటల లోపల ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఈ ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి ఒక బీసీ నేతకు కాంగ్రెస్ హైకమాండ్ పట్టం గడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చినటువంటి తలనొప్పి ఏంటంటూ కూడా వారు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో బీసీ వర్గీయులను ఎట్టకేలకు అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అణచివేత ధోరణిని అవలంబిస్తూ బీసీ వర్గీయులను, బీసీ వర్గాన్ని సమూలంగా నాశనం చేసే ప్రయత్నం కూడా నల్గొండ జిల్లాలో జరుగుతుందంటూ కూడా మరికొంతమంది బీసీ వర్గీయులు అయితే తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూనే అదే సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరును నినదిస్తూ ఎట్టకేలకైతే ఆయన తీరును ప్రశ్నించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో ఈ అంశం అయితే తెగ హాట్ టాపిక్ కాగా, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ జిల్లాలో తలనొప్పిగా మారే అవకాశం కూడా లేకపోలేదని చెప్పాలి. పున్నా కైలాస్ నేత జీసీసీ పదవి చేపట్టిన నాటి నుంచి కూడా కొంత అలకపాన్పు వహించినటువంటి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ లేఖ మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొన్న తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్టాండ్ మీద ఉంటూ 40% బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీకి సంబంధించి ఎటకెలకు కోర్టులలో చిక్కెదైనటువంటి నేపథ్యంలో ఆ స్థానిక సంస్థలకు సైతం వాయిదా పడ్డటువంటి పరిస్థితి. తాజాగా ఇదే అంశానికి సంబంధించి 50% లోబడి ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎట్టకేలకు కోర్టులు తేల్చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి ఈ పరిణామక్రమంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఈ పరిణామక్రమంలో నల్గొండ జిల్లాలో అంతర్గత కుమ్ములాటలు, మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత వైరాలు ఎక్కువసారిగా బయటకు పొక్కినటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద తలనొప్పి అనే చెప్పాలి. ఎందుకంటే మొన్న బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటికే బీసీలంతా కూడా ఒకంత అసంతృప్తి వెలగక్కుతున్నటువంటి నేపథ్యంలో కొంత అసహనం వ్యక్తపరుస్తున్నటువంటి ఈ పరిణామక్రమంలోనూ నల్గొండ జిల్లా జీసీసీ ఎంపిక వ్యవహారానికి సంబంధించి ఒక బీసీ వర్గీయుడికి ఎట్టకేలకు రాష్ట్ర హైకమాండ్ ఎట్టకేలకైతే ఆ జీసీసీ పదవిని కట్టబెట్టింది. ఎంపిక చేయబడినటువంటి ఈ పరిణామక్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ మంత్రి ఇలా చేయడం ఏంటి, ఇలాంటి ఆకృత్యాలకు పూనుకోవడం ఏంటి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఏంటి, బీసీ వర్గీయులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా బీసీ వర్గీయులు ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కాస్త అలజడి మొదలైనటువంటి నేపథ్యంలో హైకమాండ్కి మాత్రం పెద్ద తలనొప్పిగా మారేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున్నా కైలాస్ నేత జీసీసీ పదవి చేపట్టిన ఈ క్రమంలో ఆయన్ను తక్షణమే తొలగించాలని, పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు కూడా ఆయనపై తీసుకోవాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖలో పేర్కొని సీఎం రేవంత్ రెడ్డికి ఆ లేఖ రాసినటువంటి నేపథ్యంలో బీసీ వర్గీయుల నుంచి, బీసీ సమాజం నుంచి అయితే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గం తరపున కూడా ఆగ్రహాలు అయితే కట్టలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసినటువంటి లేఖపై ఎలా స్పందిస్తారు, కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశంపై ఎలా రెస్పాన్స్ కాబోతుంది, పున్నా కైలాస్ నేత కనుక ఒకవేళ ఆ జీసీసీ పదవి నుంచి తొలగించబడతాయి కనుక బీసీ సమాజం అయితే ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళేటటువంటి మునిపే కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే రిజర్వేషన్లు ప్రకటించాకే లోకల్ ఎలక్షన్ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ కోర్టులలో మాత్రం చుక్కెదిరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ బీసీ వర్గీయులంతా కూడా ప్రభుత్వంపై కావచ్చు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ ఎట్టకేలకైతే కొంత కోపంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. నిజంగా బీసీ వర్గీయులకు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈ వైరం ఎటువైపు వెళ్ళబోతుంది, మరి భవిష్యత్తులో ఆ కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతుంది, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది.